గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మండే మార్నింగ్, ఫ్రెష్ ట్రేడింగ్ వీక్, ఫ్రెష్ ట్రేడింగ్ డే. ఒక సరికొత్త వారం మనకు ప్రారంభం కాబోతోంది. ఈ మార్నింగ్ గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా ఉన్నాయి. కొన్ని మార్కెట్స్, 1-2 మార్కెట్స్ లాభాల్లో ట్రేడ్ అవుతుంటే మరికొన్ని నష్టాలతో ట్రేడ్ అవుతూ కనిపిస్తున్నాయి. గ్లోబల్గా సెంటిమెంట్ కొంత వీక్గానే ఉంది. యూఎస్ ఫ్యూచర్స్ ఈ సమయంలో నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. కారణం ఏంటంటే ట్రంప్ లావాదేవీలు. సో యూరోపియన్ యూనియన్, మెక్సికో ఈ 2 దేశాల మీద 30% టారిఫ్ విధించారు వీకెండ్లో. సో డోర్స్ ఓపెన్ ఫర్ అడ్జస్ట్మెంట్స్ అని ట్రంప్ చెప్తున్నప్పటికీ మార్కెట్ ఒక 10-20% అంచనా వేసింది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్, మెక్సికో కలిపి సుమారుగా 30-33% యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే యూఎస్ ఇంపోర్ట్స్లో 1/3 ఈ దేశాల నుంచే వస్తున్నాయి, మెక్సికో నుంచి, అలాగే యూరోపియన్ యూనియన్ నుంచి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నుంచి ఆటోమొబైల్ దిగుమతులు చాలా ఎక్కువ. సో ఇప్పుడు ఆటోస్ని కొంత ఎగ్జామ్ట్ చేశాడని అంటున్నారు, కానీ అది ఇంకా నిర్ధారణ కాలేదు. బట్ ఓవరాల్గా మాత్రం 30% టారిఫ్ మనకు ఈ దేశాల మీద విధించారు. అంతకుముందు బ్రెజిల్ మీద 50% వేయటం మనం గమనించాం. బ్రెజిల్ కూడా ఒక అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ యుఎస్ఏ. సో ఇటువంటి టారిఫ్ విధానాలను ఆయన అవలంబిస్తున్నాడు. టారిఫ్స్ అనుకున్న దానికంటే ఎక్కువగానే వస్తున్నాయి. చైనా తర్వాత యూరోపియన్ యూనియన్ యుఎస్కి అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్. సో అలాగే లాస్ట్ వీక్ మొత్తం మీద 22 దేశాలకు సంబంధించిన టారిఫ్ లెటర్స్ పంపించాడు బాబాయ్. సో మార్కెట్ రియాక్షన్ అయితే అంతగా ఎక్కువగా ఏం లేదు టారిఫ్ ప్రకటనలకి. బట్ ఈ సమయంలో యుఎస్ ఫ్యూచర్స్, మరి ఇది యూరోపియన్ యూనియన్కి సంబంధించిన నిర్ణయం కారణంగా అయి ఉండొచ్చు. మొత్తం మీద మార్కెట్స్ అయితే ఫ్యూచర్స్లో ట్రేడింగ్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ 2% పెరిగాయి ఈ పరిణామాల నేపథ్యంలో. బట్ మన మార్కెట్స్ విషయానికి వస్తే ఓకే, 25,638 రీసెంట్ హై. మనం జూన్ 30ని చూసినటువంటి హయ్యర్ లెవెల్ ఇది. సో అంతకుముందు జూన్ 3న 24,542 నుంచి అలాగా ప్రయాణం ప్రారంభించి ఒక మంచి ర్యాలీ చూసాం. సుమారుగా 1096 పాయింట్స్ ర్యాలీ. సో అక్కడ నుంచి ఇప్పుడు 25,638కి వెళ్ళింది. ఆ 25,638 నుంచి మళ్ళీ కిందకి రీట్రేస్మెంట్ ప్రారంభమైంది. సో ఈ రీట్రేస్మెంట్ మొన్న ఫ్రైడే రోజు మనకు 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని నిలబెట్టుకోలేకపోయింది. 25,149 దగ్గర క్లోజ్ అయింది. సో సుమారుగా 200 పాయింట్ల కింద క్లోజ్ అయింది. సో ఇప్పుడు 40-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏంటి, 25,018 ఈ లెవెల్ని నిలబెట్టుకుంటుందా లేదు. ఎందుకంటే ఈ 25,638 ఏదైతే హైయర్ లెవెల్ మనం చూసామో అక్కడ నుంచి ఫిబొనాకీ రిట్రేస్మెంట్స్ లెవెల్స్ అంటారు. సో 50% రిట్రేస్ అయితే 25,090. సో 40-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా అక్కడి సమీపంలోనే ఉంది. సో ఈ లెవెల్ని కూడా నిలబెట్టుకోలేకపోతే నిఫ్టీ డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది. సో ఇది మనం జాగ్రత్తగా చూడాల్సిన అంశం. ఆ తర్వాత 24,907 కూడా మరొక రిట్రేస్మెంట్ లెవెల్ ఉంది. సో చూడాలి, ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. బట్ వీటన్నిటికంటే ముఖ్యంగా ఎర్నింగ్స్ సీజన్. సో మనకు గ్లోబల్గా మార్కెట్లు కంపల్సరీగానే ఉన్నాయి. టారిఫ్ పాలసీలకి పెద్దగా ఏమీ స్పందించడం లేదు. అలాగే మన ఇండియన్ మార్కెట్స్ కూడా. కానీ లాస్ట్ హై నుంచి మనం 25,638 నుంచి ఇప్పుడున్న 25,149కి సుమారుగా నిఫ్టీ 2% కరెక్ట్ అయింది. బట్ లాస్ట్ వీక్ అన్నిటికంటే ముఖ్యంగా మిడ్ క్యాప్ ఇండెక్స్ 2% కరెక్ట్ అయింది. సో మిడ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ అనేది లాస్ట్ వీక్ చూసాం మనం. సో బ్రాడర్ మార్కెట్లో కరెక్షన్ వస్తుందా అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇది టోటల్గా ఎర్నింగ్స్ డిపెండెంట్. మనం చూసాం మొదట వచ్చిన ఎర్నింగ్స్ డిసప్పాయింట్ చేశాయి, టీసీఎస్, టాటా ఎల్ఎక్సీ. టాటా ఎల్ఎక్సీ పెద్దగా ఎక్కువ మంది దగ్గర ఉండవు షేర్లు, కానీ టీసీఎస్ ఈజ్ ఎ వైడ్లీ హెల్డ్ స్టాక్. సో రియాక్షన్ నెగిటివ్గా ఉంది. రిజల్ట్స్ ఓకే, కైండ్ పర్లేదు, మరీ అంత బ్యాడ్గా లేదు, కానీ రియాక్షన్ మాత్రం చాలా నెగిటివ్గా కనిపించింది. అలాగే వీకెండ్లో మనకు డీమార్ట్ రిజల్ట్స్ వచ్చాయి. డీమార్ట్ రిజల్ట్స్ కూడా అంచనాల కంటే తక్కువగా వచ్చాయి. సో ఎర్నింగ్ సీజన్ బోనీ అంతగా మనకు బాగాలేదు. Q4తో కంపేర్ చేసి చూస్తే Q4 ఎర్నింగ్ సీజన్ బోనీ బాగుంది. ఆ తర్వాత రిజల్ట్స్ కూడా మెజారిటీ బాగానే వచ్చాయి. కానీ ఈసారి బోనీ వీక్గా ఉంది. మరి ఇక్కడ నుంచి ఇదే తరహాలో ఉంటాయా? ఎందుకంటే ఇవాళ మనకు హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ రాబోతున్నాయి.
హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ ఈరోజు మనకు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే టాటా టెక్నాలజీస్ రిజల్ట్స్ ఉన్నాయి, తేజాస్ నెట్వర్క్స్ రిజల్ట్స్ ఉన్నాయి, ఓలా ఎలక్ట్రిక్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇవాల్టి, ఇంకా నెలకో చిన్న కంపెనీలు కొన్ని ఉన్నాయి. కానీ ప్రధానంగా వీటిని మార్కెట్ నిశ్చితంగా గమనిస్తుంది. అలాగే రేపు అంటే 15th జూలై మనకు హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ రిజల్ట్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉన్నాయి, ఐసిఐసిఐ లాంబార్డ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇంకా చిన్న కంపెనీలు చాలా ఉన్నాయి లైక్ హిమాద్రి స్పెషాలిటీ, జస్ట్ డయల్, జిఎం బ్రవరేజ్, జియోజిత్ ఫైనాన్షియల్, ఇటువంటి కంపెనీస్. సో వీటిలో పెద్దవి మాత్రం హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ముఖ్యంగా మార్కెట్, ఎందుకంటే లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ రిజల్ట్ ఇది. సో ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది. 16th జూలై అంటే ఎల్లుండి ఏంజల్ వన్, డిబి కార్ప్, ఐటీసీ హోటల్స్, అలాగే ఎల్టీటీఎస్ అంటే ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, ఇటువంటి ప్రముఖమైన కంపెనీల రిజల్ట్స్ ఉన్నాయి. 17th జూలై యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, హెరిటేజ్ ఫుడ్స్, ఇండియన్ హోటల్స్, జియో ఫైనాన్షియల్, ఎల్టీఐ మైంట్రీ, పాలీక్యాబ్, విప్రో, ఇవి ప్రధానమైనవి. ఇంకా చాలా కంపెనీలు రిజల్ట్స్ ఉన్నాయి. 18th ఈజ్ ఏ కీ డే, ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ ఫ్రైడే రోజు. సో ఇన్ని రిజల్ట్స్ మన ముందున్నాయి. 18th రోజు ఇంకా చాలా ఉన్నాయి, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎంఆర్పిఎల్, ఇటువంటి కంపెనీస్. బట్ అన్నిటికంటే ముఖ్యమైనది రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ ఆన్ ఫ్రైడే. సో ఇలా మనకు రిజల్ట్ సీజన్ ప్యాన్ అవుట్ అవుతోంది. ఈ రిజల్ట్స్ మీద ఇప్పుడు మార్కెట్ అంచనాలు తక్కువగా పెట్టుకుంది. అంత గొప్పగా ఉంటాయని ఊహించడం లేదు. సో ఉంటే మంచిదే. సో మార్కెట్స్ లాస్ట్ వీక్ కొంత కన్సాలిడేట్ కావడానికి కానీ కొద్దిగా వీక్గా ట్రేడ్ కావడానికి కానీ ప్రధాన కారణం ఎర్నింగ్స్ మీద ఉన్నటువంటి ఒక నెర్వస్నెస్. ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో ఒక వార్త వచ్చింది, F&O వాల్యూమ్స్ 20% తగ్గాయి జేన్ స్ట్రీట్ పరిణామం కారణంగాని. ఓకే, కానీ అసలు రీజన్ నాట్ బికాస్ ఆఫ్ ది వాల్యూమ్స్ ఫాల్ ఇన్ F&O, బట్ ది నెర్వస్నెస్ సరౌండింగ్ ది ఎర్నింగ్ సీజన్. ఇది మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. సో ఈ ఎర్నింగ్ సీజన్లో ఏమాత్రం నెగిటివ్స్ ఉన్నా కూడా డౌన్వర్డ్ రివిజన్స్ మొదలవుతాయి బ్రోకింగ్ కంపెనీస్ నుంచి. ఇప్పటికీ ఓకే, ఈవెన్ డిమార్ట్ కూడా ఇంత వీక్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా 4,500 టార్గెట్ ఇస్తున్నాయి మోతిలాల్ ఒస్వాల్ లాంటి కంపెనీస్. కానీ మిగతా రిజల్ట్స్ ఈ వారంలో ఇప్పుడు మనం అనుకున్నటువంటి కంపెనీల రిజల్ట్స్ కనుక ఏమాత్రం డిసప్పాయింట్ చేసినా ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఒక చాలా కీలకమైనటువంటి వారం ఇది. అండ్ ఎఫ్ఐఎస్ బిహేవియర్లో బాగా వాళ్ళు షార్ట్స్ పెంచుకుంటున్నారు, లాంగ్స్ అన్వైండ్ చేసుకుంటున్నారు. అండ్ క్యాష్ మార్కెట్లో ఫ్రైడే రోజు 5,104 crores వర్త్ సెల్లింగ్ చేశారు. సో భారీ అమ్మకాలు జరిపారు ఎఫ్ఐఎస్. కాబట్టి ఎఫ్ఐఎస్ ఇంకా ఇలాగే అమ్మకాలు జరిపే అవకాశం కూడా కనిపిస్తోంది. అండ్ రిజల్ట్ సీజన్ మనకు అంతగా సాఫీగా ప్రారంభం కాలేదు. ఇవన్నీ కారణాలుగా మనం కేర్ఫుల్గా ఉండడానికి మనం చెప్పుకునేటువంటి కారణాలు. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అంటారా కంటిన్యూ అవుతుంది. ఇవాళ విఐపి ఇండస్ట్రీస్, ఈ కంపెనీలో ప్రమోటర్స్ 32% స్టేక్ అమ్మేసుకుంటున్నారు. అంటే ప్రమోటర్స్ ఎగ్జిట్ అయిపోతున్నారు. దీన్ని పిఈ ఇన్వెస్టర్స్ వాళ్ళు కొంటున్నారు. అండ్ చూద్దాం ఈ పరిణామాలు విఐపి, ఎందుకంటే ఓపెన్ ఆఫర్ మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువగా చేయబోతున్నారు, 388 రూపీస్ దగ్గర. సో విఐపి ఈజ్ వన్ స్టాక్ టు వాచ్. అలాగే నోవార్తిస్ ఒక పేటెంట్ కేసు ఓడిపోయింది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. సో దీనికి సంబంధించిన ఏపీఐ ఏదైతే ఉందో యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్, అది దివీస్ ల్యాబ్స్ సప్లై చేస్తుంది. కాబట్టి దివీస్ ల్యాబ్స్ ఇవాళ నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఓకార్డ్ యుఎస్ జనరిక్స్ బిజినెస్ మూసివేస్తుంది. ఇది పాజిటివ్ వార్తే, ఎందుకంటే లాస్ మేకింగ్ బిజినెస్ జనరిక్స్లో ఓకార్డ్కి సంబంధించి. కాబట్టి అది కూడా ఒక స్టాక్ టు వాచ్. ఇలా మనకు చాలా కంపెనీల న్యూస్ ఉంది, కొన్ని కంపెనీల ఆర్డర్స్ గెలుచుకున్న కంపెనీల వార్తలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. బట్ ఓవరాల్గా మాత్రం ఒక కీలకమైన ట్రేడింగ్ వీక్. చాలా డేటా కూడా వస్తుంది మనకు. జూన్ నెల సిపిఐ డేటా వస్తుంది, అలాగే యూఎస్లో సిపిఐ డేటా వస్తుంది. ఇవన్నీ డేటా డ్రివెన్ అండ్ ఈవెంట్ డ్రివెన్ వీక్గా మనం ఈ వారాన్ని తీసుకోవచ్చు. అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఎలా చూస్తున్నారు ఈ వారం ట్రేడింగ్ ప్యాటర్న్, ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? అండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఎరాటిక్ నేచర్ అన్నమాట ట్రంప్ గారి దగ్గర నుంచి కనిపిస్తుంది. దట్ ఈస్ వన్ వెరీ బిగ్ నెగిటివ్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా అని కాదు, గ్లోబల్ మార్కెట్స్ అని చెప్పేసి అని అంటాను. అక్కడ ఆయన యాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా అనమాట. ఎందుకంటే ఇప్పుడు
మేబీ EU, కెనడా, ఇటు మెక్సికో, ఇటు మిగతా దేశాలన్నీ యూకే ఇవన్నీ కూడా కలిపి ఒక గ్రూప్ కింద ఫామ్ అయితే కనుక రేపు ఏమవుతుంది, వరల్డ్ ట్రేడ్ అనమాట ఎంత ఫ్రాక్చర్డ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈయన డిఫరెంట్ దేశాలను అనమాట ఏదో నేనే కమాండ్ చేస్తున్నా, నేనే భయపెడుతున్నా అన్నట్టు అనమాట లెటర్లు పంపించడం, ఆ విధంగానమాట టారిఫ్స్ ఫిక్స్ చేయడం మాత్రం ఈస్ బీయింగ్ టేకెన్ నెగిటివ్ గ్లోబల్లీ. అది ఇమీడియట్ గా తెర మీదకి రాకపోయినా నేను అనుకోవటం కమింగ్ డేస్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ ఇష్యూ, బికాస్ డిస్రప్షన్ ఆఫ్ ట్రేడ్ అనేది ఇక డిసైడ్ అయిపోయింది. ఆ విధంగా డిస్రప్షన్ ఉంటుంది అని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు. కాబట్టి చూడాలన్నమాట ఇది ఆయన దగ్గర నుంచి ఎట్లా ప్యాన్ అవుట్ అవుతుంది అని. అయితే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ మాత్రం ఏ విధంగా అవుతుంది అనే దానిపైన అంచనాలు చాలా ఉన్నాయి. మేబీ ఇండియా వుడ్ బి బెటర్ ఆఫ్ అని చెప్పేసి అని చాలా మంది అంటున్నారు, కానీ చూడాలి ఈ వారంలో మరి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అవుట్కమ్ ఏమన్నా ఉంటుందా అనేది అనమాట. అదే మార్కెట్ ఇక్కడి నుంచి డిక్టేట్ చేస్తుంది. ఎందుకంటే Q1 రిజల్ట్స్ చూసాం. ఎనీవే TCS డిసప్పాయింట్మెంట్ అనమాట మార్కెట్ డైజెస్ట్ చేసుకుంది. మార్కెట్ ఇప్పుడు పెద్దగా అంచనాలు పెట్టుకోకపోవటం కూడా ఫలితాలపైన అనమాట ఒక విధంగా పాజిటివ్ అని చెప్పేసి అంట కొన్ని కంపెనీలకి. ఎందుకంటే ఎక్కడైతే కంపెనీస్ అనమాట బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్తాయో వాటిని బాగా రివార్డ్ కూడా చేస్తుంది మార్కెట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అయితే క్లియర్లీ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు బ్రాడర్ మార్కెట్ లో వీక్నెస్ సెటిల్ అయింది. దట్ ఈస్ ఏ డేంజర్ సిగ్నల్ అనమాట. రెడ్ ఫ్లాగ్ కనిపిస్తుందా అని చెప్పేసి క్లియర్లీ అర్థమవుతోంది. వన్స్ బ్రాడర్ మార్కెట్ లో కనుక వీక్నెస్ యాక్సిలరేట్ అయితే మాత్రం నేను అనుకోవటం మార్కెట్స్ సస్టైన్డ్ వీక్నెస్ ఉండొచ్చు. 25,000 నిఫ్టీ దగ్గర అనమాట హ్యూజ్ పుట్స్ కూడా పైలప్ అయి ఉన్నాయి, అది కేర్ఫుల్ గా చూడాలి. అండ్ ఈవెన్ టాప్ 10 వాల్యూడ్ ఫర్మ్స్ ది చూస్తే కనుక లాస్ట్ వీక్ మార్కెట్ క్యాప్ 2 లక్షల కోట్ల పైన తగ్గిపోయింది. లెడ్ బై భారతీ ఎయిర్టెల్ అవనండి, TCS అవనండి, ఇటన్నిటి స్టాక్స్ తోటి అనమాట. అయితే మాన్సూన్ ఫ్యాక్టర్ డిస్కౌంట్ అయిపోయింది. బై అండ్ లార్జ్ ఎరాటిక్ గా ఉన్న యాజ్ ఆఫ్ నో నార్మల్ కిందే ట్రీట్ చేస్తున్నారు. అయితే వన్ బిగ్ అనమాట ఎసెట్ క్లాసెస్ క్లాసిఫికేషన్ లో గ్లోబల్లీ ఇప్పుడు తెర మీదకి వస్తుంది ఏంటంటే క్రిప్టో కరెన్సీ. ఎందుకంటే ట్రంప్ గారు వచ్చిన తర్వాత క్రిప్టో కేసిన పెద్దపీటకు అనమాట ఇవాళ మనం చూస్తున్నాం. ఈవెన్ అక్కడ స్టేబుల్ కాయిన్ $US డెసిగ్నేటెడ్ అవ్వటం తోటి కొన్ని కంట్రీసే ఇంక్లూడింగ్ మన నైబర్ లైక్ పాకిస్తాన్ కానీ ఇలాంటివన్నీ కూడా టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవనియండి ఆర్ ట్రంప్ గారిని అనమాట ఆనందపరచడానికి అవనియండి, ఏదైనా సరే శాంక్షన్స్ ని సైడ్ స్టెప్ చేయడానికి కానీ ఇట్లా అనమాట వరల్డ్ ఎలీట్ తోటి అనమాట కాస్త ఫేవర్ చేసుకోవటానికి కానీ అనమాట క్రిప్టోని అడాప్ట్ చేస్తున్నారు. కాబట్టి స్లోలీ అది లెజిటిమేట్ ప్లే అయితే కనుక యాజ్ అన్ ఎసెట్ క్లాస్ డాలర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, గోల్డ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ కూడా అనమాట కొత్త ఇష్యూస్ కూడా వరల్డ్ ట్రేడ్ పైన వచ్చే సూచనలోనే. భారతదేశం ఇంతవరకు మనం రికగ్నైజ్ చేయలేదు కాబట్టి క్రిప్టో దీనిపైన ప్రభుత్వం కూడా రీసెంట్లీ సుప్రీంకోర్టు కూడా ఒక క్వశ్చన్ వేసింది గవర్నమెంట్ ఒపీనియన్ ఏంటని. కాబట్టి తొందరగా తేల్చడం కూడా బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ రెండో జియో పొలిటికల్ ఇష్యూ ఒకటి కొత్త తెర మీదకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొంచెం ఫార్ఫెచ్డ్ ఇమాజినేషన్ కావచ్చు, కానీ తైవాన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ వీకెండ్ ఏదైతే వచ్చిందో అనమాట అది డేంజర్ సిగ్నల్ గా కనిపిస్తోంది. చైనా అనమాట కాస్త మిలిటరీ ఇంటిమిడేషన్ ఎనెక్స్ చేస్తాను తైవాన్ అని చెప్పి ఏదైతే వార్షిప్స్ ఇవన్నీ పెట్టిందో అది కొంచెం భయపెడతాంది అని చెప్పేసి కూడా అనమాట క్లియర్లీ ప్రెసిడెంటే కాషన్ చేయటం అనమాట ఈస్ క్లియర్లీ అనమాట ఒక ప్రాబ్లం అని చెప్పేసి అంటాను. మీ ఫేవరెట్ ఈవెంట్ కుటుంబరావు గారు తైవాన్ చైనా అది ఎట్ సమ్ పాయింట్ అయినా అవ్వచ్చు వసంత్ గారు. నేనైతే నో మోర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే ద వే బాగా కోరుకునే అంశం. ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్ మొత్తం మారిపోతుంది, దాంతో సప్లై చైన్స్ అన్ని డిస్రప్ట్ అయిపోతాయి. తైవాన్ హౌ బిగ్ ఏ ప్లేయర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అనేది అందరికీ తెలుసు అనమాట. ఇదంతా కూడా బికాస్ ఆఫ్ అమెరికా ట్రంప్ అని అంటాను. ఆయన చేసే ట్రేడ్ శాంక్షన్స్ చైనాని ఇట్లా ఉసిగొల్పచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను నేను. అయితే చూద్దాం మన దగ్గర మ్యాక్రో ఎకనామిక్ ఫ్రంట్ లో డేటా ఎట్లా బిహేవ్ చేస్తుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా ఈ వారం 14వ తారీఖున డేటా వస్తుంది. చూద్దాం ఈ డేటా కూడా అనమాట పాజిటివ్ గానే ఉంటుందని అనుకుంటున్నా. ఫుడ్ ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉందని చెప్పేసి అయితే క్లియర్లీ రిజల్ట్ సీజన్ అని అనమాట స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్, సెక్టర్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ కి ట్రిజర్ ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. అయితే ఇటు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఇక 26,000 ఈ సెటిల్మెంట్ లో టచ్ అవ్వకపోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చేసినట్టు ఉంది మార్కెట్ ప్లేయర్స్ కి. ఎందుకంటే ఇప్పుడు హైయెస్ట్ కాల్ ఆప్షన్స్ 25,500 దగ్గర పైలప్ అయి ఉన్నాయి. అంటే ముందు అది క్రాస్ అయితే చాలు అన్నట్టు అనమాట. అది హ్యూజ్ రెసిస్టెన్స్ కింద ఎమర్జ్ అవుతాను.
25,000 పుట్స్ ఇందాక చెప్పినట్టు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది బ్రీచ్ అయితే మాత్రం చాలా షార్ప్ కరెక్షన్ వచ్చే సూచన కూడా ఉంది. 300-400 పాయింట్స్ కరెక్షన్ వచ్చినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. అండ్ బేరిష్ మూడ్ ఎంత ఉందంటానికి పీసీఆర్ అన్నమాట, బ్రాడర్ మార్కెట్ వీక్నెస్ కూడా రిఫ్లెక్ట్ అయింది. 0.76 వరకు పడిపోయింది. 0.7 దగ్గరికి క్లోజర్ గా ఉన్నప్పుడల్లా అనమాట లాంగ్ టర్మ్ ప్లేయర్స్ బై చేస్తూ ఉంటే ఆర్ పొజిషనల్ ట్రేడర్స్ బై చేస్తూ ఉంటే ఇది వరకు డబ్బులు వచ్చినాయి. కాబట్టి కాస్త గట్సీగా బ్రేవ్నెస్ చూపిస్తానంటే కనుక కొంచెం పొజిషనల్ ట్రేడ్ ఇక్కడ చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ యూ షుడ్ హ్యావ్ పేషెన్స్, అంతేగాని ఏదో కొనగానే 3 రోజుల్లో 4 రోజుల్లో డబ్బులు వస్తాయని అయితే అనుకోవద్దని అంటాను. అయితే ఫియర్ మాత్రం విక్స్ మాత్రం తక్కువే ఉంది. ఒక పక్కన పీసీఆర్ తగ్గింది, విక్స్ మాత్రం స్టేబుల్ గా ఉంది. ఇన్ఫాక్ట్ కంఫర్ట్ లెవెల్లో ఉందంటే కొంచెం అనామలీగా అనిపిస్తుంది. కంప్లసెన్సీ ఇంకా ఉందన్నమాట, మరీ ఎక్కువ పడదులే అన్నట్టు. అది కేర్ఫుల్ గా చూడాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ మ్యాన్ కైండ్ ఫార్మా, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్. హిందుస్థాన్ యూనిలివర్ లో చూసాం పైన చీఫ్ మారగానే లేడీ వచ్చారు కొత్తగా. స్టాక్ రిమార్కబ్లీ 4% తోటి అనమాట ఆవిడ్ని గ్రీటింగ్ ఇచ్చింది. మరి ఓవరాల్ గా మోస్ట్ అండర్ పెర్ఫార్మింగ్ ఎఫ్ఎంసీజీ ఎలిఫెంట్ ఏదైతే గనక హిందుస్థాన్ లివర్ ఉందో గత కొద్ది సంవత్సరాలుగా ఇప్పుడు పెర్ఫార్మ్ చేస్తుందని హోప్ చేద్దాం. కొంచెం స్పెక్యులేటివ్ బయింగ్ పేటిఎం లో కూడా కనిపిస్తుంది. సంథింగ్ ఈస్ కుకింగ్ అనమాట, చూడమంటాను. షార్ట్స్ ఎరేడా బాగా హెవీ షార్ట్స్ వచ్చినాయి. అండ్ ఇన్ఫీలో కూడా కొద్దిగా షార్ట్స్ బిల్డప్ అయినాయి. ఆల్ టెక్నాలజీ స్టాక్స్ లో టీసీఎస్ తర్వాత కోఫోర్జ్, విప్రో, ఇన్ఫోసిస్ వీటన్నిటిలో కూడా షార్ట్స్ బిల్డప్ అయినాయి. అది కేర్ఫుల్ గా చూడమంట. డెలివరీస్ మాత్రం ఎక్కడ ఉన్నాయంటే భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంకు, ఎన్టీపీసీలో డెలివరీస్ పెరిగినాయి. ఇటు బ్యాన్ లిస్ట్ లో 3 స్టాక్స్ ఉన్నాయి ఇప్పుడు, హెచ్సిఎల్, గ్లెన్మార్క్, ఆర్బిఎల్. గ్లెన్మార్క్ మనం చూసాం యుఎస్ లైసెన్సింగ్ డీల్ తోటి ఎంత షార్ప్ మూవ్ చేసిందో లాస్ట్ వీక్ అనమాట. అయితే ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లో ఉంది, కేర్ఫుల్ గా చూడాలి. ఇవాళ ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ లో బిఎంఎల్ చూడమంటాను, ఎందుకంటే స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు. 21st నాడు బోర్డు మీటింగ్ పెట్టారు, అది చూడాలన్నమాట. అండ్ ఐఆర్బి ఇన్ఫ్రా చాలా డల్ గా ఉన్న కౌంటర్, వాళ్ళ టోల్ కలెక్షన్స్ రీడింగ్ ఇచ్చారు, బాగా పెరిగినాయి టోల్ కలెక్షన్స్. కాబట్టి అనమాట ఓవరాల్ గా రిజల్ట్ బాగుండొచ్చు అంటానికి అది ఇండికేషన్ అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. అయితే జేఎస్డబ్ల్యూ ఏదైతే కనుక ఏకేజెడ్ కి ఓపెన్ ఆఫర్ ఇచ్చిందో దానికి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో చూస్తే మేబీ స్టాక్ 3400 to 3500 మధ్యలో ఇక స్టెబిలైజ్ అవుతుంది ఏకేజెడ్ అని చెప్పేసి అయితే అనుకోవాలి. కొంత గేమ్ ఎట్లా ఆడతారు ఆపరేటర్స్ అంటానికి అవెన్యూ సూపర్ మార్ట్స్ ఈస్ ఏ క్లియర్ ఇన్సైడర్ ట్రేడింగ్ అని అంటాను. మొన్న క్వార్టర్లీ అప్డేట్స్ వచ్చినప్పుడు పాజిటివ్ గా ఉంది అని చెప్పేసి అని చెప్పటం, అప్పుడు స్టాక్ పెరిగింది. ఇప్పుడు రిజల్ట్ చూస్తే మాత్రం ఫ్లాట్ తగ్గింది కూడా. ఇన్ఫాక్ట్ రెవెన్యూ అప్ వచ్చినా కూడా అనమాట ప్రాఫిట్ తగ్గటం చూసాం. మేబీ స్టాక్ ఇవాళ షార్ప్ గా కరెక్ట్ అయినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, జైన్ స్ట్రీట్ అనమాట ఇప్పుడు మొత్తం 4,378 కోట్లు కూడా కట్టేసింది. దట్ ఈస్ రిమార్కబుల్. 4,843 crores కట్టేసింది. మరి కాబట్టి ఇప్పుడు అలౌ చేస్తారా జైన్ స్ట్రీట్ ని? ఎందుకంటే ఆర్డర్ లో ఎక్కడ బ్యాన్ పెట్టలేదు జైన్ స్ట్రీట్ పైన, ఓన్లీ ఇంటరిమ్ ఆర్డర్ అది. మరి అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? వాళ్ళు కట్టేసి ఎపీల్కి వెళ్ళి డిఫెండ్ చేసుకుంటే వాళ్ళ యాక్షన్స్ ని ఓవరాల్ గా మళ్ళీ ఎఫ్ఎండో మార్కెట్ పైన ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఎంత హ్యూజ్ మనీ ఇండియన్ ఎఫ్ఎండో మార్కెట్ లో, లేకపోతే మార్కెట్ నేను వదిలిపెట్టను ఇక్కడే ఉంటానని జైన్ స్ట్రీట్ అంత డబ్బులు కట్టిందని కూడా అనుకోవాలి. కాబట్టి రీటైలర్స్ కి ఇది ఒక లెసన్ అనుకుంటాను. పెద్ద ప్లేయర్లతోటి పోటీ పడద్దు. మన బిహేవియర్ మన దీన్ని బట్టి అనమాట లాంగ్ టర్మ్ గా మన లిమిట్స్ లో మనం ట్రేడ్ చేసుకుంటేనే డబ్బులు చేసుకోగలం అని చెప్పేసి కూడా ఎఫ్ఎండోలో ఆప్షన్ మార్కెట్ ని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయమని కూడా చెప్తాను. ఓకే, రిజల్ట్ సీజన్ సరే పెద్ద కంపెనీలవి నిరాశపరిచాయి, టీసీఎస్ కావచ్చు, టాటా ఎల్సీ కావచ్చు, డిమార్ట్. కానీ కొన్ని కంపెనీలు మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి ఈ సీజన్లో. Q1 ఎర్నింగ్స్లో ఎలికాన్ ఇంజనీరింగ్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. రెవెన్యూ 490 crores వర్సెస్ 392 crores, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 126 వర్సెస్ 92 crores. అలాగే ఓస్వాల్ పంప్స్ ఇయర్ బాగుంది, క్వార్టర్ కొంత వీక్గా ఉన్నప్పటికీ రెవెన్యూ 364 crores వర్సెస్ 230 crores. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 63 crores వర్సెస్ 28 crores. సో క్వార్టర్ మాత్రం కొంత వీక్గా ఉంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. 80 crores Q4లో అయితే Q1లో 63 crores. చూద్దాం మార్కెట్ ఏ విధంగా ఎటువంటి
నెంబర్స్కి రియాక్ట్ అవుతుందో. ఇంకా ఆనంద్ రాఠీ వెల్త్ మనం ఫ్రైడే రోజు కూడా మాట్లాడుకున్నాం, మంచి నెంబర్స్ ఇచ్చింది. కొన్ని అప్డేట్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు సత్లోకర్ సినర్జీస్, ఐ థింక్ ఇది కుటుంబరావు గారు ఎవరో గతంలో ఒకసారి సజెస్ట్ చేసిన గుర్తుంది నాకు. Q1 అప్డేట్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఇన్ఫ్రా కంపెనీ, అంతకుముందు ఏవీపీ ఇన్ఫ్రా కూడా మంచి అప్డేట్స్ ఇచ్చింది. అలాగే ప్రెస్టీజ్ ఎస్టేట్స్ మంచి నెంబర్స్ను మంచి అప్డేట్స్ ఇవ్వడం చూసాం. సో రియల్ ఎస్టేట్ నెంబర్స్ బహుశా Q1 నెంబర్స్ పాజిటివ్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరొక 2 కంపెనీలు DLF హబ్ టౌన్ కూడా ఇవాళ లైమ్లైట్లో ఉంటాయి. ఈ 2 కంపెనీస్ తమ ముంబై స్లమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించిన కాంట్రాక్ట్లో ఒక సెటిల్మెంట్ కుదుర్చుకున్నాయి. బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. డీమార్ట్ నెంబర్స్ వచ్చాయి. డీమార్ట్ నెంబర్స్ బాలేవు. సో బ్రోకింగ్ కంపెనీస్ ఎటువంటి రికమెండేషన్స్ ఇస్తున్నాయి? HSBC 3600 టార్గెట్ ఇస్తుంది. మోర్గాన్ స్టాన్లీ 3350, ఆల్మోస్ట్ ఇక్కడ ప్రజెంట్ ప్రైస్ కంటే 700 రూపాయల కింద పడిపోయే అవకాశం ఉందని చెప్తోంది. JP Morgan 4150, పర్లేదు. ముతూట్ ఓస్వాల్ ఒక్కటే 4500 టార్గెట్ ప్రైస్ ఇస్తుంది. కారణం ఏంటనేది తెలియదు. సో చూద్దాం ఇవాళ స్టాక్ ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో. అలాగే ఇక్కడ ఇప్పుడు మనకు వైజాగ్ వర్క్షాప్ సంబంధించినటువంటి ప్రోమోస్ చూస్తున్నాం. ఒక కీలకమైనటువంటి అనుకున్నాం కదా, కీలకమైనటువంటి Q1 ఎర్నింగ్స్ సీజన్. సో ఈ ఎర్నింగ్స్లో విన్నర్స్ ఎవరు, లూజర్స్ ఎవరు, వీటన్నిటికి సంబంధించి వర్క్షాప్లో మనం చర్చించుకోబోతున్నాం. ఏ కంపెనీలు బాగా చేశాయి, ఏవి చేయలేదు, ఇందులో మనం ఏ డైరెక్షన్లో మన పోర్ట్ఫోలియోస్ని రీస్ట్రక్చర్ చేసుకోవాలి, పోర్ట్ఫోలియోస్ని ముందుకు తీసుకెళ్ళాలి. వీటితో పాటు రెగ్యులర్గా బేసిక్స్ సంబంధించిన కొంత జ్ఞానం ఇవ్వబడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ మీద మాట్లాడుకుంటాం. ఇలా చాలా రకరకాల అంశాలు. అండ్ ఫస్ట్ చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయండి, కాబట్టి దయచేసి ముందుగానే సీట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ తర్వాత మళ్ళీ మనం హాల్ నిండిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్స్ తీసుకోలేము. ఓకే రామకృష్ణ గారు, ఫ్రెష్ ట్రేడింగ్ వీక్ మండే రోజు ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి అందరికి. మార్కెట్స్ లాస్ట్ 3 సెషన్స్ నుంచి కొంచెం నెగిటివ్ ట్రెండ్ లో వెళ్తూ ఉన్నాయి. సో మొన్న ఫ్రైడే కొంత మార్కెట్స్ గ్యాప్ డౌన్ అయినప్పటికీ రికవరీ అవుతుందేమని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ మార్కెట్స్ ఏమీ రికవరీ కావడం కాకుండా ఇంకా ఫర్దర్ గా ఫాల్ చూసామండి. మొత్తం మీద టెక్నికల్ గా 20 days మూవింగ్ యావరేజెస్ ఇవన్నీ కూడా బ్రేక్ అయినాయి. సో బాలింజర్ బ్యాండ్ మిడ్ లైన్ కంటే కింద మార్కెట్స్ ట్రేడ్ అవడం గమనించాము. సో మొత్తం మీద రెసిస్టెన్స్ లు సపోర్ట్స్ అనేవి కొంచెము షిఫ్ట్ అయినాయి. అంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి సేమ్ రెసిస్టెన్స్ 25,700, 26,000 రెసిస్టెన్స్ వల్ల ఇప్పుడు 25,500 కి రెసిస్టెన్స్ షిఫ్ట్ అయింది కిందకి. అట్లాగే సపోర్ట్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇమీడియట్ గా 24,800 గా చెప్పుకోవాలి. ఎందుకంటే 25,000 కూడా మైనర్ సపోర్ట్ అనిపిస్తూ ఉంది. సో ఇన్ కేస్ 25,000 కనుక బ్రేక్ అయినట్లయితే 24,800 ఇమీడియట్ సపోర్ట్ గా ఉండే అవకాశం ఉంది. మెయిన్ గా RSI కానీ MACD కానీ అన్ని కూడా వీక్ గా చూపిస్తున్నాయి. RSI 48.75 దగ్గర ఉంది. అంటే మనకి ఓవర్ బాట్ కండిషన్ నుంచి చిన్నగా కూల్ ఆఫ్ అవుతూ ఉన్నట్టు అర్థమవుతుంది. అలాగే MACD కూడా నెగిటివ్ క్రాస్ ఓవర్ ని మెయింటైన్ చేస్తూ ఉందండి. సో ఈ విధంగా నిఫ్టీలో మొత్తం కొంత వీక్నెస్ సడన్ గా ప్రాపప్ అయింది. అంటే డిఫరెంట్ రీజన్స్, జైన్ స్ట్రీట్ కాల్ కావచ్చు, వాల్యూమ్స్, ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గిపోవడం, తర్వాత మార్కెట్ లో కొంత డల్నెస్, అంటే రిజల్ట్స్ ముందు ఆసక్తిగా వెయిట్ చేయడం, ఇవన్నీ మన మార్కెట్స్ ని కొంచెం డేలా చేసినాయి. సో మొత్తం మీద మన మార్కెట్స్ ఇప్పుడు ఇమీడియట్ గా మనకి సపోర్ట్స్ 24,800, 900 ప్రాంతాల్లో 50 days SMA ఇలాంటి స్టాండర్డ్ మూవింగ్ యావరేజెస్ లేకపోతే బిగ్ మూవింగ్ యావరేజెస్ ప్లేస్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ ప్రైస్ పాయింట్ లో సపోర్ట్స్ తీసుకుంటాయని మనం అనుకోవచ్చండి. బేసిక్ గా మేబీ కొన్నిసార్లు ఏమవుతుందంటే 1 or 2 days కన్సల్టేషన్ తర్వాత కొంచెం ఫాల్ అయ్యి మళ్ళీ మేజర్ మూవింగ్ యావరేజెస్ దగ్గర సపోర్ట్ తీసుకొని రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం రిలేటివ్ గా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. మనకి మన ఫ్రైడే కూడా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ కొంచెం కనిపించినప్పటికీ మార్కెట్స్ ఇంకా బాలింజర్ బ్యాండ్ మిడ్ లైన్ ని బ్రేక్ చేయలేదు. కొంత కన్సల్టేషన్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. రిలేటివ్ గా స్ట్రాంగ్ గా ఉంది. నిఫ్టీ కంటే బెటర్ గానే సిచ్యువేషన్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. సో కాకపోతే RSI ఇవన్నీ కూడా నిఫ్టీ అంత వీక్ గా లేవు. కొంచెము 53.27 దగ్గర RSI ఉండటం, అట్లాగే
MACD నెగిటివ్ క్రాస్ ఓవర్ ఇవన్నీ ఉండడం మనం చూస్తున్నాము. సో కాకపోతే ఓన్లీ పాజిటివ్ అంశం ఏంటంటే ఇండియా విక్స్ మాత్రం ఇంకా లోనే ఉందండి, 11.8 ఉందండి. పానిక్ సినారియోస్ ఇంకా ఎమర్జ్ కాలేదు. స్లైట్ గా చిన్నగా స్లోగా సెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంది. మెయిన్ గా క్యాష్ మార్కెట్ లో కూడా FIDI చూసినప్పుడు చాలా రోజుల తర్వాత నెట్ లెవెల్లో స్ట్రాంగ్ హ్యాండ్స్ అండ్ FIDI కంబైన్డ్ పర్చేజెస్ లేవు, సేల్స్ కనిపిస్తున్నాయి. మొన్న FIIs 5,100 crores అమ్మితే DIs కేవలం 3,558 మాత్రమే కొన్నారు. రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు కూడా DIs డిఫెండ్ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు అమ్మిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్స్ కొంటూ ఉండేవాళ్ళు, కానీ అది కనిపించలేదు. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినట్లయితే 25,300 కాల్ రైటింగ్ హైయెస్ట్ గా జరిగిందండి నిఫ్టీలో. అట్లాగే 25,000 పుట్ రైటింగ్ హెవీగా కనిపిస్తుంది. సో 25,000 సపోర్ట్ తీసుకుంటుందా అనేది చూడాలి ఈ వారానికి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 56,800 కాల్ హైయెస్ట్ రేటింగ్, అట్లాగే 56,900 పుట్ రైటింగ్ హెవీగా కనిపిస్తుంది. ఫండ్ వల్ల ఒక యాడ్ ఉంది, చాలా బాగుంది. అంటే నార్మల్గా ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన యాడ్స్ చాలా డల్గా ఉంటాయి, బ్లాండ్గా ఉంటాయి, ఏమీ మజా ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ గతంలో కూడా SIPలకి సంబంధించి ఒకటి ప్రకటించింది, అప్పుడు కూడా చదివాను నేను. నో మోర్ టైటిల్, నో మోర్ అంటే ఇంతకుముందు ఇక ముందు ఇలా జరగదు అన్నట్లుగా. నో మోర్ సెటిలింగ్ ఫర్ ది యావరేజ్, అంటే యావరేజ్ రిటర్న్స్తో నేను సెటిల్ కాదలుచుకోలేదు ఇకపై. నో మోర్ గెటింగ్ గ్రీడీ ఫర్ పాస్ట్ రిటర్న్స్, నో మోర్ చేజింగ్ లాస్ట్ ఇయర్స్ విన్నర్స్, నో మోర్ రాహుల్ ఇన్వెస్టెడ్ సో ఐ డిడ్, అంటే పక్క వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కదా నేను కూడా ఇన్వెస్ట్ చేద్దామని అనుకోని ఇకపై. నో మోర్ మై ఫేవరెట్ యాప్ షోడ్ దిస్ ఫండ్ ఆన్ టాప్, అంటే మనకు నచ్చిన ఒక యాప్లో ఏదో ఫండ్ టాప్లో ఉంటుంది, దానికి వెళ్ళిపోతారు చాలామంది, SIPలకో లంసమ్స్కో. అలా చేయను ఇకపై. నో మోర్ బయింగ్ యువర్ NFO జస్ట్ బికాజ్ యూ సెడ్ బట్ అవర్స్ ఈజ్ డిఫరెంట్. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఒకటి, ఫ్రమ్ టుడే ఐ విల్ చూస్ బెటర్, రీజన్ ఓవర్ ఎమోషన్, అంటే ఎమోషన్స్ కంటే కూడా రీజన్ ఉంటేనే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి. డిసిప్లిన్ ఓవర్ డ్రామా, పేషెన్స్ ఓవర్ ఇన్స్టాంట్ రిజల్ట్స్, అర్థమవుతున్నాయి ఎందుకని తెలుగులో అనువదించడం లేదు. రెసిలియన్స్ ఓవర్ రన్నింగ్ అవే, కమిట్మెంట్ ఓవర్ ఎస్కేప్, అంటే ఎస్కేపిజం కంటే ఒక కమిట్మెంట్కే నేను కట్టుబడి ఉంటాను. డికేడ్స్ ఓవర్ మంత్స్, నెలల్లోనే రిటర్న్స్ కావాలని కాదు, దశాబ్దాలు వెయిట్ చేసే పేషెన్స్తో ఉంటాను ఇకపై అని. అలాగే ఫ్రమ్ నౌ ఐ వాంట్ టు బి డిఫరెంట్, నాట్ జస్ట్ ఫ్రమ్ అదర్స్ బట్ ఫ్రమ్ మై ఓన్ ఎర్లియర్ సెల్ఫ్. గతంలో నేను ఉన్నదాని, మిగతా వాళ్ళతో సరే వదిలేండి, నేను గతంలో ఉన్నదానికంటే కూడా ఇకపై డిఫరెంట్గా ఉండే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఐ వోంట్ గెట్ ఎవ్రీథింగ్ రైట్, కరెక్టే, నేను అనుకున్నది ప్రతిదీ జరగాలని లేదు, బట్ ఐ నో ఐ హ్యావ్ టు ట్రై, మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నం చేస్తాను. ఇట్ ఈస్ టైమ్ టు బీ ఆన్ యావరేజ్, సగటు కంటే ఇంకా బెటర్గా ఉండడానికి, అంటే బెటర్ రిటర్న్స్ అని. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మనకి వ్యక్తిత్వం గురించి ఎందుకు బోధిస్తారు, రిటర్న్స్ గురించే మాట్లాడతారు కాబట్టి. సో బాగుంది, ఐ విల్ ట్రై టు సెండ్ దిస్, మన యాప్లో ఉన్న వాళ్ళందరికీ పంపిద్దాం. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు దుర్గాప్రసాద్ అండి, పాలకోలు నుంచి. పాలకోలు నుంచి దుర్గాప్రసాద్ గారు, అడగండి. ఒరియానా పవర్ 70 షేర్లు 2,100 తీసుకున్నానండి. ఓకే అండి, అది లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా? తర్వాత పికాడిల్లీ ఆగ్రో ఇండస్ట్రీస్ 500 రూపాయల్లో ఒక 200 షేర్లు కొన్నానండి, అది కూడా లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది? నెస్లే ఈ రేట్లో కొనుక్కోవచ్చు. ఏదండి? నెస్లే కొనుక్కుందాం అనుకుంటున్నారు. 1:1 బోనస్ అనౌన్స్ చేశారు, కొనుక్కోవచ్చా ఈ రేట్లో? పికాడిల్లీ ఆగ్రో ఏమిటి, ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే వాళ్ళ సింగిల్ మార్ట్ స్కీల్ నెంబర్ 1 వచ్చింది కదా, ఇది బాగా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, అంటే 3 times ఎక్స్పాన్షన్ చేస్తున్నారండి. అది నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ బాగుంటదేమో అనే ఉద్దేశంలో కొన్నానండి. అదే మీరు పవర్ కూడా అదే ఉద్దేశంలో కొన్నానండి. సరే, పికాడిల్లీ ఆగ్రో, మీరు ఆ విస్కీ వార్తని మీరు ఎంతవరకు ఫాలో అయ్యారని జస్ట్ అలా టెస్ట్ చేశాను. మన ఇన్వెస్టర్ల నాలెడ్జ్ని మనం ఎంత మాత్రం టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అసలు.
మనకంటే కూడా నాలెడ్జ్ ఉన్నవాడు. కుటుంబంలో పికాడిల్లీ అగ్రో పరిస్థితి ఏంటి? ఒరియానా పవర్ హోల్డ్ చేయొచ్చా? నెస్లే కొనుక్కోవచ్చా? నెస్లే అయితే కొనొచ్చండి. లాంగ్ టర్మ్ కి ఎప్పుడైనా సరే నెస్లే ఇస్తే బ్లూ చిప్ స్టాక్. ఇది వరకు మనం చెప్పాం స్టాక్ స్ప్లిట్ అప్పుడు చెప్తే తర్వాత తగ్గితే చాలా మంది కంగారు పడ్డారు, కానీ తిరిగి రేట్ ఎట్లా రికవర్ అయ్యి ఎంత డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది, ఇప్పుడు బోనస్ కూడా ఇస్తుంది చూసామన్నమాట. ఫర్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎఫ్ఎంసీజీలో ఇట్స్ ఎ మల్టీనేషనల్ విచ్ కెనాట్ బి ఇగ్నోర్డ్, కాబట్టి బై చేయడంలో నష్టం లేదు. పికాడిల్లీ అగ్రో మాత్రం ఐ ఫీల్ ఇట్ ఈస్ హై ప్రైస్డ్ అండి ఈవెన్ నో. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైతే ఇంద్రి పైన హైప్ అనమాట, వాళ్ళ విస్కీ పేరు ఇంద్రి, అది బాగా హిట్ ఏదైతే అయిందో అనమాట, దాంతో స్టాక్ 1000 రూపాయల దాకా కూడా తీసుకెళ్ళిపోయారు. ఆ 1000 రూపాయల దగ్గర నుంచి స్టాక్ పడేటప్పుడు అనమాట బాగా డిస్ట్రిబ్యూషన్ అయింది స్టాక్. వాల్యూమ్స్ కూడా ప్యాటర్న్ చూస్తే కనుక ఎస్పెషల్లీ బిట్వీన్ 1000 and 800 మధ్యలో అనమాట హ్యూజ్ గా వాల్యూమ్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు స్టాక్ లో ఏదన్నా స్ట్రెంత్ రావాలి అని అంటే రీసెంట్లీ మళ్ళీ పెరిగినాయి వాల్యూమ్స్, కానీ స్ట్రెంత్ రావాలంటే కనుక 650 లెవెల్ దాటాలి. ఆ 650 లెవెల్ దాటితేనే నేను అనుకుంటా మాత్రం స్టాక్ లో స్ట్రెంత్ వస్తుంది. బట్ టిల్ దెన్ మాత్రం హీ షుడ్ బి అలర్ట్. 550 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్ అనమాట. అమాంగ్ లిక్కర్ స్టాక్స్ వన్ ఆఫ్ ద హయ్యర్ పిఈ స్టాక్స్, 53 పిఈ ఉంది. ఒరియానా పవర్ ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్ అని అంటారండి. స్టాక్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ స్టాక్, అందులో డౌట్ లేదు. కానీ ఏంటంటే కనుక అది కూడా అనమాట లిస్టింగ్ టైం అప్పుడు ఆ టైం అప్పుడు వచ్చిన హైప్ కి ఏ విధంగా పెరిగింది అనేది మనందరం చూసింది అది. కాబట్టి ఆ లెవెల్స్ మళ్ళీ రీచ్ అవుతుందా అని అంటే మాత్రం ఇమీడియట్ గా చెప్పలేం మనం, ఎందుకంటే ఎస్ఎంఈ సెగ్మెంట్ లోనే ఉంది అది. ఇంకా ఎస్ఎంఈ స్టాక్స్ లో ఏంటంటే కనుక మనం ప్రీవియస్ హైస్ రావాలి అంటే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ వస్తే కానీ రాదు. ఈ త్వరలో మెయిన్ బోర్డుకి వచ్చే అవకాశం ఉంది కుటుంబరావు గారు, ఎందుకంటే ఆల్మోస్ట్ 5000 crores మార్కెట్ క్యాప్ వచ్చేసింది. జెన్యూనిటీ పెరుగుతుంది. అదే ఒరియానా ఈజ్ ఏ వెరీ గుడ్ లాంగ్ టర్మ్ స్టోరీ అండి. పికాడిల్లీ అగ్రో ఇప్పుడు కుటుంబరావు చెప్పినట్లు లిక్కర్ కంపెనీ అయిపోయింది. ఇట్ ఈజ్ నో మోర్ షుగర్ ఓన్లీ 25% ఆఫ్ ది సేల్సే ఉంది. 75% ఇంద్రి మీద నడుస్తుంది. లాస్ట్ ఇయర్ I think they have crossed 1 lakh cases mark. Indri is one of the fast growing single malt whiskey, but ఆ హైప్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా లేదు, ఇక్కడ నుంచి నెంబర్స్ మాత్రమే మాట్లాడతాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్. నేను టాటా మోటార్స్ ఈ ప్రైస్ లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇండిగో పెయింట్స్ 1260 ఉన్నాయండి. హోల్డ్ చేయమంటారా లేకపోతే సెల్ చేయమంటారా? ఇండిగో పెయింట్స్ హోల్డ్ చేయొచ్చా లేదా టాటా మోటార్స్ ఈ లెవెల్లో ఎంటర్ కావచ్చా? రామకృష్ణ, టాటా మోటార్స్ ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా? టాటా మోటార్స్ 681 ఉందండి ప్రస్తుతం. ఈ ప్రైస్ లో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కొంచెం వీక్ పర్ఫార్మెన్స్ మనం చూసాం. కాకపోతే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కొంత కన్సల్టేషన్ ఈ స్టాక్ లో కనిపిస్తుందండి. సో ఈ కన్సల్టేషన్ తర్వాత మరి అంటే న్యూస్ ర్యాండమ్ గా వస్తూ ఉంది. ఒక రోజు గుడ్ న్యూస్ వస్తుంది, ఒక రోజు బ్యాడ్ న్యూస్ వస్తుంది. రీసెంట్ గా వాళ్ళు రిలీజ్ చేసిన కొన్ని మోడల్స్ సక్సెస్ అయినాయి అండి, కర్వ్ లాంటివి, ఎలక్ట్రికల్ ఎస్యూవి లేదా కూప్ టైప్ లో. సో ఆ పర్టికులర్ వెహికల్స్ సక్సెస్ అవడం, అలాగే మంచి బ్రాండ్స్ కలిగి ఉండటం, కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో పొజిషన్స్ తీసుకోమని చెప్తానండి. అట్లీస్ట్ 1 year పైన దాన్ని హోల్డ్ చేయగలం అనుకుంటే టాటా మోటార్స్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 3-4 మంత్స్ కన్సల్టేషన్ ఇంకా ఫాలో అవుతుందేమని ఆశలు కల్పిస్తుంది. కుటుంబారు ఇండిగో పెయింట్స్ పరిస్థితి ఏంటి, హోల్డ్ చేయొచ్చా అని అడిగితే కనుక ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో పెరుగుతున్న కాంపిటీషన్ కి తట్టుకోగలదా ఇది? అదర్వైజ్ ఇది కూడా అనదర్ టేక్ ఓవర్ టార్గెట్ అయితే అప్పుడే అనమాట బెనిఫిట్ వస్తుంది. బట్ అదర్వైజ్ నాట్ గ్రేట్ అప్రిసియేషన్ ఫ్రమ్ అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ అయితే వస్తాయని అనుకున్నాను. ఓకే, ఇంకా మెయిల్స్ కాల్స్ తీసుకుందాం ఒక చిన్న విరామం తర్వాత. ప్రీ ఓపెన్ ట్రేడ్ ఫ్లాట్గా ముగిసింది. నిఫ్టీ 25,149 దగ్గరే ముగిసింది. అలాగే బ్యాంక్ నిఫ్టీది అదే పరిస్థితి. సెన్సెక్స్ కూడా 35-40 పాయింట్ల లాభంతో మనకు కనిపించింది ప్రీ ఓపెన్ ట్రేడ్ క్లోజింగ్ సమయానికి. మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ప్రారంభమవుతాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. సార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఆదిలాబాద్? హైదరాబాద్ అండి. హైదరాబాదే, ఓకే.
నేను 934 లో టాటా మోటార్స్ తీసుకున్నానండి. ఇప్పుడు 681 ఉంది. హోల్డ్ చేయమంటారా, లాస్ బుక్ చేయమంటారా? ఇంకొకటి నౌకరీ కూడా 1530 లో 50 షేర్స్ ఉన్నాయండి. ఓకే, యావరేజ్ చేయమంటారా? ఇంకా టాటా కెమికల్ 946 లో ఉన్నదండి. టాటా టిమ్కెన్ ఉన్నాయి 946లో. ఓకే, టాటా మోటార్స్ ఇందాక రామకృష్ణ గారు చెప్పారు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. కుటుంబరావు, నౌకరీ అండ్ టాటా టిమ్కెన్ ఏమిటి వీటి పరిస్థితి? హోల్డ్ చేయొచ్చా నౌకరీ అండ్ టాటా టిమ్కెన్? లాంగ్ టర్మ్ కేనండి. టాటా టిమ్కెన్ అయితే నేను చెప్తున్నా, అది ఇట్స్ నాట్ అండ్ మల్టీ బ్యాగర్ లాంటి స్టాక్ ఏం కాదనమాట. ఓవర్ ఏ పీరియడ్ రిటర్న్స్ ఇవ్వగలిగే స్టాకే కానీ స్టేబుల్ స్టాక్. బేరింగ్ సెగ్మెంట్ లో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్రాండ్ ఇమేజ్ టిమ్కెన్ బేరింగ్స్ అంటే అనమాట. కాబట్టి ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ కి. టాటా మోటార్స్ మాత్రం డెఫినెట్లీ నేను అనుకోవటం ప్రీవియస్ హై రావటం కాస్త డిఫికల్టీ, అన్లెస్ ఏమైనా స్పెక్టాక్యులర్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఈవీ డివిజన్ వస్తే తప్పితే. ఎందుకంటే యూరోపియన్ జగ్వార్ సేల్స్ అవన్నీ ఏ విధంగా తగ్గుతున్నాయో చూసాం కాబట్టి. ఓకే, నౌకరీ హోల్డ్ చేయొచ్చు. 1530లో కొన్నారు, మంచి ప్రాఫిట్లో కూడా ఉన్నారు. యా, సో సారీ 1530లో కూడా 1375 కనిపిస్తుంది. బట్ హోల్డ్ చేయొచ్చండి. మీ కంపెనీ అప్డేట్స్ కూడా ఈ మధ్య రీసెంట్ అప్డేట్స్ కూడా చూసాం, బిజినెస్ అప్డేట్స్ పాజిటివ్గానే వచ్చాయి. కొంచెం లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఉంటే మంచి రిటర్న్స్ ఇవ్వగలిగినట్టు మంచి వెల్త్ క్రియేట్ చేసి పెట్టిన స్టాక్ ఇది నౌకరీ ఆర్ ఇన్ఫో ఎడ్జ్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. సార్ నా పేరు నరేంద్ర అండి, బెంగళూరు నుంచి. అడగండి నరేంద్ర. నా దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి సార్, అవి వాటి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఒకటి సెంట్రల్ బ్యాంక్ అండి, 20,000 ఉన్నాయి, 45 లో తీసుకున్నాను సార్. 38.5 ఉంది. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసి 220 లో తీసుకున్నాను, ప్రజెంట్ 237 ఉంది, అది ఒక 4,000 షేర్స్ ఉన్నాయి సార్. అండ్ గెయిల్ వచ్చేసి 2,000 షేర్స్ ఉన్నాయి సార్, అది 194 లో తీసుకున్నాను, ప్రజెంట్ 180 ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఎంఆర్పి వచ్చేసి 3,500 ఉన్నాయి సార్, అవి వచ్చేసి యావరేజ్ వచ్చేసి 150 దాకా ఉంది సార్. సో ఇవి కాకుండా ఆప్షన్స్ కోఫోర్స్ అండ్ టెక్ఎమ్ రెండు జూలై 31st కాల్ ఉన్నాయి సార్, సారీ ఫీచర్స్ ఆప్షన్స్. ఇప్పుడు ఇన్ని అడిగితే కష్టం, కానీ మీరు మూడిటి గురించి మాట్లాడదాం. సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గెయిల్, మూడు కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీసే. కుటుంబంలో హోల్డ్ చేయొచ్చా ఇవి? సెంట్రల్ బ్యాంక్ నష్టంలో ఉన్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా స్వల్ప లాభంలో ఉన్నారు, గెయిల్ నష్టంలో ఉన్నారు. సెంట్రల్ బ్యాంక్ మళ్ళీ కొత్త క్యూఐపీ చేస్తారని అంటున్నారండి. యాజ్ ఆఫ్ నో అనమాట. ఓల్డ్ క్యూఐపీ ప్రైస్ కంటే కూడా తక్కువ ఉంది, అందులో డౌట్ లేదనమాట. బట్ దెర్ ఈస్ వాల్యూ. రిజల్ట్స్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చినాయి కాబట్టి నేను అనుకోవటం అయితే మాత్రం ఆయన ప్రైస్ ఈజీగా వస్తుంది, హోల్డ్ చేయమంటా. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో 38 దగ్గర ఉంది. నేను అనుకోవటం మాత్రం ఈజీగా 50-54 లెవెల్స్కి అయితే స్టాక్ రీచ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది ఇన్ బిఫోర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అనమాట. హోల్డే అని అంటాను. గెయిల్ కూడా హోల్డ్ అండి, ఎక్స్ డివిడెండ్ అయిందనమాట. స్టాక్ 182 దగ్గర అక్కడ ఉంది. ఆయన ప్రైస్ ఈజీగా వస్తుంది, పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. బిఓబి స్లైట్లీ అండర్ పెర్ఫార్మింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్ అయినా సరే రీసెంట్లీ పెర్ఫార్మ్ చేయటం మొదలు పెట్టింది. అందుకని చెప్పేసి ప్రెసెంట్లీ అయితే మాత్రం హోల్డ్ చేస్తాను. ఆల్ పిఎస్యూ బ్యాంక్స్ యాజ్ ఆఫ్ నో షుడ్ పెర్ఫార్మ్ బెటర్ అనమాట. అందుకని చెప్పేసి హోల్డ్ చేయమనే అంటాను. ఆప్షన్స్ లో మాత్రం కో4జీ అన్ని కూడా రిజల్ట్స్ అప్పుడు 2-way మూవ్మెంట్ ఉంటుందండి. ప్రీమియం ఫాస్ట్ గా ఎరోడ్ అయిపోతుంది, అది కేర్ఫుల్ గా ఉండమని చెప్పేసి అని అంటాను. ఓకే, అలాగే ఇవాళ స్టాక్స్ టు వాచెస్లో స్టాండర్డ్ గ్లాస్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే జూలై 10th లాక్ ఇన్ అయిపోయింది ప్రమోటర్స్కి, ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్కి. సో ఆ తర్వాత కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు ఇది పడిపోతుందేమో అని, కానీ అలా జరగలేదు. లాక్ ఇన్ తర్వాత ఫ్రెష్ బయింగ్ కనిపిస్తుంది. సో 185 అయిపోయింది. మనం చెప్పాం అనేక సార్లు 165, 170 మధ్యలో మంచి బై అవుతుందని. చేసి కొనొద్దు. ఎప్పుడైనా వెనక్కి వచ్చినప్పుడే మళ్ళీ ఎంట్రీ పాయింట్ కోసం వెతుక్కోండి. మరొక కాలర్ తీసుకుందాం. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. నా దగ్గర కిమ్స్, రెయిన్బో, టాటా స్టీల్ ఉన్నాయండి. కిమ్స్ వచ్చి అరౌండ్ 100 షేర్స్ ఉన్నాయి, 259 లో. ఓకే. రెయిన్బో వచ్చి 600 దగ్గర 100 షేర్స్ ఉన్నాయండి. ఓకే. అలాగే టాటా స్టీల్ వచ్చి 99 దగ్గర 700 షేర్స్ ఉన్నాయండి. సో ఇది హోల్డ్ చేయొచ్చా? కిమ్స్, రెయిన్బో అక్యుములేట్ చేసుకోవచ్చు అండి ఇంకేమన్నా? కిమ్స్, రెయిన్బో మంచి ప్రాఫిట్లో కూడా ఉన్నారు, లోవర్ లెవెల్స్లో ఎంటర్ అయ్యారు. కుటుంబంలో ఇంకా అక్యుములేట్ చేయొచ్చా ఈ రెండు?
రెండు కూడా డెఫినెట్లీ ఇంకా అక్యుములేట్ చేయమంటానండి. కిమ్స్ ఆల్రెడీ 52-week హై దగ్గరకు వచ్చేసింది. ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 720 అనమాట. ఇక్కడ నుంచి కూడా నేను అనుకుంటాం 4 figure దిశగా ఖచ్చితంగా వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రెయిన్బో ఈస్ నెక్స్ట్ గుడ్ వన్ అంటాను. 1533 దగ్గర ఇట్స్ లుకింగ్ అట్రాక్టివ్ కూడా అనమాట. ఓన్లీ థింగ్ బోత్ ఆర్ హై పిఈ స్టాక్స్ అవి గుర్తుంచుకోవాలి. బట్ ఆల్ హాస్పిటల్ స్టాక్స్, గుడ్ ప్రాఫిటబుల్ స్టాక్స్ అన్ని కూడా హై పిఈసే కమాండ్ చేస్తున్నాయి. హోల్డ్ అనండి, బోత్ ద స్టాక్స్ హోల్డ్ చేయమని చెప్పేసానంట. ఓకే, మార్కెట్స్ మనకు వీక్గా ఓపెన్ అయ్యాయి. 30 పాయింట్ల నష్టంతో మనకు నిఫ్టీ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ 130 పాయింట్లు నష్టపోయింది. సో ఒక వీక్ ఓపెనింగ్ చూస్తున్నాం. నిఫ్టీ గెయినర్స్లో ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, సన్ఫార్మా ఇలాంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఎక్కువ సెక్టరల్ ఇండిసెస్ అధిక శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్స్ టు సమ్ ఎక్స్టెంట్ ఫ్లాట్గానే ఉంది. ఇవి మినహాయిస్తే మిగతా ఇండిసెస్ అన్నింటిలోనూ సెక్టరల్ ఇండిసెస్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ లూజర్స్లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బీఈఎల్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్స్లో కొంత వీక్నెస్సే కనిపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ కూడా మనకు నష్టాలతోనే ఓపెన్ కావడం చూస్తున్నాం. అండ్ సన్ఫార్మా, ఎస్బీఐ లైఫ్, హెచ్యుఎల్లో ఇవాళ కూడా కొంత ఓపెనింగ్ పాజిటివ్గానే కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది. 1076 అడ్వాన్సెస్ ఉంటే 1205 డిక్లైన్స్ ఉన్నాయి, ఇది గమనించాలి. అలాగే ఎన్ఎస్సిలో 941, 1074 అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. సో నెగిటివ్గా ఉంది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. ఎఫ్ఎంసీజీ కొంత బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. ఐటీసీ, అలాగే బజాజ్ ఆటో, హెచ్యుఎల్, గ్రాసిమ్ ఇలాంటి కౌంటర్స్లో. అవెన్యూ సూపర్ మార్ట్స్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 0.8%. విఐపి ఏదైతే ప్రమోటర్ స్టేక్ సేల్ ఉందో అందులో 4.5% డౌన్. ఇంకా తగ్గుతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఓపెన్ ఆఫర్ ప్రైస్ 388, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 436. ఎన్సీసీ ఈజ్ అప్ 1.5%, ఫ్రెష్ ఆర్డర్ వచ్చింది. బీఈఎంఎల్ ఇందాక కుటుంబరావు మెన్షన్ చేశారు, జూలై 21 బోర్డు మీట్ ఉంది స్టాక్ స్ప్లిట్ కోసం. 1.6% పెరగడం చూస్తున్నాం. సోనా బిఎల్డబ్ల్యూ 2% పెరిగింది, 456. బిఎస్సి 3% పెరిగింది, 2435. ఓకే రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి? సో మార్కెట్స్ అయితే నెగిటివ్ గానే ఓపెన్ అయినాయండి. సో ఇంకా 4th డే నెగిటివ్ కనిపిస్తుంది, కానీ ఇది ఉంటుందా లేకపోతే మధ్యాహ్నం నుంచి ఏమైనా రికవరీ అవుతుందా అనేది చూడాలి. సో మొత్తం మీద రెసిస్టెన్స్ అయితే మనకి ఇమీడియట్ గా 25,223 దాకా ఉంటాయండి. నెక్స్ట్ 100 పాయింట్స్ అబోవ్ కనిపిస్తుంది. సపోర్ట్స్ ఇమీడియట్ సపోర్ట్ 25,076 ఇంట్రాడేకి, అట్లాగే నెక్స్ట్ సపోర్ట్ 25,022 అండి. సో ఈ సపోర్ట్ 1 కనుక బ్రేక్ అయ్యి ఒక 10 minutes హోల్డ్ అయితే షార్ట్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ కనుక మొన్న క్లోజింగ్ లెవెల్ అంటే 25,149 దాటి పైన ఉంటే లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. తర్వాత ఫ్యూచర్స్ చేసేవాళ్ళు అట్లీస్ట్ ఒక 4 lakhs ఉంటే ఒక లాట్ మాత్రమే చేయాలి, ఎందుకంటే ఈవెన్ 50 పాయింట్స్ అంటే కూడా 4,000 లాస్ వస్తుంది. 1% మనము మాక్సిమం 1 day పోగొట్టుకోకూడదని మామూలుగా మనీ మేనేజ్మెంట్ రూల్స్ లో ఉంటాయి. సో మినిమం మాక్సిమం 1%. సో టార్గెట్స్ ఏమో డబుల్ టార్గెట్స్ పెట్టుకోవచ్చు, 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, మిడ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది ఎక్కువగా, చూద్దాం. శ్రీలక్ష్మి మెసేజ్ పంపించారు, బీఈ ఓకే హైడ్రాలిక్స్ కంపెనీ ఇది. సో బెమ్కో హైడ్రాలిక్స్, ఈ షేర్ ఎలా ఉంటుంది అంటే కొన్నారా, కొనాలనుకుంటున్నారా ఏమిటనేది చెప్పాలి. కుటుంబంలో బెమ్కో హైడ్రాలిక్స్ చాలా ఇల్లిక్విడ్ స్టాక్ అండి. ఇట్స్ ఎ గుడ్ స్టాక్, అందులో డౌట్ లేదనమాట. బట్ ఎక్స్ట్రీమ్లీ లో ఈక్విటీ ఇల్లిక్విడ్ స్టాక్, రోజుకి 300-400 కంటే ట్రేడ్ కాదు. ఈఎస్ఎం స్టేజ్ 2లో ఉంది. 2% ఒక రోజులో పెరగటం కానీ తగ్గటం కానీ, అండ్ కంపల్సరీ డెలివరీ ఇవ్వాల్సిన ఇదనమాట. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎసెట్ వాల్యూ అనమాట. ఆ స్టాక్ అంత ఉంది, కానీ ఏదో ఫండమెంటల్స్ అని అనుకోవద్దు అని చెప్పేసి అని అంటాం. చిన్న ఈక్విటీ, 2 కోట్ల ఈక్విటీ, అందులోనూ ఎక్కువ ప్రమోటర్స్ దగ్గరే ఉంది. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఒక 100 కోట్లు టర్న్ ఓవర్ చేయగలిగారు, అంతకుముందు అంతా 70-80 కోట్లు టర్న్ ఓవర్. ఫైనాన్షియల్లీ చిన్న కంపెనీ ఫండమెంటల్స్ వైపు చూస్తే. బట్ కుటుంబంలో అన్నట్లుగా ఈ లిక్విడిటీ కారణంగా కంట్రోల్డ్ స్టాక్ ఇది. రాఘవాచారి హోస్పేట్ కర్ణాటక నుంచి మెయిల్ పంపించారు, ఆర్ఈసీ ఉన్నాయట 470లో, ఎన్టీపీసీ 365 రూపాయల్లో. ఈ 2 హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా?
లాంగ్ టర్మ్ కి రెండు హోల్డ్ చేయాల్సిన స్టాక్స్ అండి. అయితే ఒక హై రీచ్ అయ్యి హై దగ్గర నుంచి దాదాపు 30% కరెక్ట్ అవటం కూడా చూసాం అనమాట స్టాక్స్. బట్ బోత్ ఆర్ పిఎస్యూ స్టాక్స్, హ్యూజ్ డివిడెండ్ పేయింగ్. యాజ్ ఆఫ్ నౌ అయితే ఎక్స్ డివిడెండ్ ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ఈసీలో ఐ థింక్ దెర్ ఈస్ గోయింగ్ టు బి సమ్ కార్పొరేట్ డెవలప్మెంట్ కూడా ఇన్ కమింగ్ డేస్ అని అంటున్నారు. మళ్ళీ ఏదో $1 బిలియన్ బాండ్ ఒకటి రేస్ చేస్తారు ఇట్లా అని చెప్పేసి. ప్రెసెంట్లీ అయితే బోత్ ఆర్ ట్రేడింగ్ ఎట్ సింగిల్ డిజిట్ పిఈస్ కూడా హోల్డ్ అండి, కంగారేం లేదు. ఓకే, భాగ్యలక్ష్మి మెయిల్ పంపించారు. ఓకే, మెయిల్స్ మనం తీసుకున్న లోపలనే హడావుడిగా పెరుగుతున్నాయి. మళ్ళీ పంపించారు హడావుడి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, లారస్ ల్యాబ్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ ఆధారంగా కొనుక్కోవచ్చా? Q1 రిజల్ట్స్ కోసం ఆవిడ ఎదురు చూస్తున్నారు. భారత్ బిఈఎల్, లారస్ ల్యాబ్స్, జియో ఫైనాన్షియల్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఆల్ 3 రిజల్ట్స్ అయితే బాగా వస్తాయండి, కానీ చాలా వరకు ప్రైస్ యాక్షన్ డిస్కౌంట్ అవుతుంది, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రిజల్ట్ ముందు ప్రైస్ యాక్షన్ డిస్కౌంట్ అయితే కనుక పోస్ట్ రిజల్ట్ అనమాట ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉంటే తప్పితే మార్కెట్స్ రివార్డ్ చేయదు. లైక్ జియోన్ అనమాట మొన్నటి వరకు 250 ఉండింది, ఇప్పుడు 330 దగ్గరకు వచ్చేసింది. అదేవిధంగా బిఈఎల్ 52 వీక్ హైస్ అట్లా టచ్ అయింది కూడా మనం చూసాం. లారస్ కూడా కంటిన్యూస్ ఇయర్లో దాదాపు 100% రిటర్న్ ఇచ్చేసింది స్టాక్ ఆల్రెడీ అనమాట. కాబట్టి ఓన్లీ ఫర్ రిజల్ట్స్ పర్పస్ ఈ 3 కొంటానంటే కనుక ఐ వుడ్ నాట్ అడ్వైజ్. ఓకే, తర్వాత కార్తీక్, న్యూజెన్ సాఫ్ట్వేర్, ఇందులో చిన్న నష్టంలో ఉన్నారు, యావరేజ్ చేయొచ్చా షార్ట్ టర్మ్ కోసం? రామకృష్ణ, న్యూజెన్ సాఫ్ట్వేర్ కొనుక్కోవచ్చా, యావరేజ్ ఏమైనా చేయొచ్చా ఇక్కడ? ప్రస్తుతానికి అయితే యావరేజ్ సైజ్ చేయండి. కొంచెం స్టాక్ పికప్ అయ్యి మళ్ళీ స్టాక్ 1250 అలా క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు యావరేజ్ ట్రై చేయమని చెప్తాను. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చండి, హోల్డ్ చేసి వాచ్ చేయొచ్చు. 1250 క్రాస్ అయ్యే టైంలో యావరేజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత బిడి రామారావు, సిర్మా ఎస్జిఎస్ ఈ ప్రైస్లో కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? అలాగే జిందాల్ సా పైప్స్ ఆల్రెడీ 234లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? కుటుంబంలో జిందాల్ సా పైప్స్ హోల్డ్ చేయొచ్చా, అలాగే సిర్మా కొనుక్కోవచ్చా? సిర్మా అయితే ఆల్రెడీ బాగా పెరిగిపోయిందండి, బట్ వెయిట్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ కరెక్షన్ టు బై. స్టాక్ లో ఇంకా స్టీమ్ ఉంది, లేదని కాదు, కానీ బట్ ఇంత పెరిగినప్పుడు అనమాట షార్ట్ టర్మ్ కి పొజిషనల్ ట్రేడ్ కంటే మాత్రం కొనకూడదు, లాంగ్ టర్మ్ కంటే కనుక కొనమని చెప్పేసి అని అంటాను, అందులో డౌట్ లేదు. ఓకే, తర్వాత పుష్పిత హైదరాబాద్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రాంక్లిన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్, అలాగే కోటక్ కన్జంప్షన్, మహీంద్రా మాన్యులైఫ్ మల్టీ క్యాప్, ఇవి సెలెక్ట్ చేస్తున్నారు, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఓకే, ఈ మల్టీ క్యాప్ ఫండ్స్ మీరు అడిగిన రెండు కూడా రీసెంట్లీ లాంచ్డ్ ఆఫర్స్ ఇవి, కాబట్టి కొంచెం టైం ఇవ్వడం మంచిది. లేదంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ది గుడ్ ఫండ్ హౌసెస్. ఇప్పుడు నిపాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ మనకు తెలుసు, చక్కగా పెర్ఫామ్ చేస్తుంది. సో అలాగే మీరు ఫ్రాంక్లిన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ కూడా బాగా చేస్తుందని ఆశించవచ్చు. బట్ మహీంద్రా మాన్యులైఫ్ మల్టీ క్యాప్ ఈజ్ డూయింగ్ వెల్, ఇందులో మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. కోటక్ కన్జంప్షన్ కూడా ఇప్పుడు FMCG ఈజ్ ఇన్ లైమ్ లైట్ నౌ, కాబట్టి ఇది కూడా బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా SIPలు స్టార్ట్ చేయండి. ఓకే, కార్ ట్రేడ్ గురించి అడుగుతున్నారు రాజు. కార్ ట్రేడ్ 40% ప్రాఫిట్లో ఉన్నారట, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ప్లాట్ఫామ్ కంపెనీస్ లో బాగా పెరిగిన స్టాక్ లో కార్ ట్రేడ్ ఒకటండి, అందులో డౌట్ లేదనమాట. ట్రైలింగ్ స్టాక్ పెట్టుకోమంటాను, సంథింగ్ ఈస్ కుకింగ్ స్టాక్, ఎందుకంటే 52 వీక్ హై దగ్గర టచ్ అవుతాను. వేరే చాలా ప్లాట్ఫామ్ కంపెనీస్ ఇప్పుడు వీక్ గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈస్ 120 PE స్టాక్ అయినా సరే కూడా ఇంకా సస్టైన్డ్ బయింగ్ వస్తుంది ఎప్పటికప్పుడు కింద అనమాట. ట్రైలింగ్ స్టాక్ పెట్టుకోమని అంటాం. అండ్ కెనరా బ్యాంక్ ఉన్నాయి 104 రూపాయల్లో, 1000 షేర్స్ హోల్డ్ చేయొచ్చా? అంటే కమ్ డివిడెండ్ కొనుంటే కనుక కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకోమని అంటారండి. ఎక్స్ డివిడెండ్ కొనుంటే కనుక హోల్డ్. రామకృష్ణ గారు, ఒక ఆప్షన్స్ సలహా చూద్దాం. సాయి కృష్ణ, నిఫ్టీ 17th జూలై 25,700 కాల్ ఆప్షన్ 3 లాట్స్ ఉన్నాయి, లాస్ట్ థర్స్డే తీస్తున్నారు, మీ సలహా ప్రకారమేనట. సో ఏం చేయాలి ఇప్పుడు? 25,700 కాల్ ఆప్షన్ ఏ ప్రైస్ దగ్గర తీస్తున్నారు తెలియదు, ఇప్పుడు ఎంత ఉంది?
ప్రీమియం ఉందా ఏమన్నా? ఇప్పుడు 6 రూపీస్ 60 పైసా ఉందండి. మనం ఆ రోజు 60 రూపీస్ లో ఇవ్వడం జరిగింది. 25 పాయింట్స్ స్టాప్ లాస్ చెప్పామండి. అదే రోజు హిట్ అయిపోయిందండి. అది గురువారం రోజు ఇచ్చాం మనం ఈ కాల్. 25 పాయింట్స్ స్టాప్ లాస్ చెప్పాము. అదే ఆ రోజు ఎగ్జిట్ అయిపోవాలండి. ఇప్పుడు 6 రూపీస్ ఉందండి. స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఆప్షన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో కావాలి వసంత్ గారు. స్టాప్ లాసెస్ 26,000 కాల్ 31st జూలై నేను చెప్పి నేను అప్పుడే అన్నా అండర్లైన్ 25,300 కట్ అవుతా ఉంటే అమ్మటే కట్ చేసేయండి. దే వుడ్ హావ్ ఎస్కేప్డ్ బై 25 బేసిస్ పాయింట్స్ తోటి లాస్ బుక్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి అదే లాస్ 200 రూపీస్ కి పెరిగింది. కరెక్ట్. ఎప్పుడైనా లాసెస్ బుక్ చేసుకుంటేనే మనం గెయిన్ అవడానికి అవకాశం ఉంటదండి. అంటే సిరీస్ ఆఫ్ ట్రేడ్స్ లో కొన్ని లాసెస్ వస్తూ ఉంటాయి. అందుకనే మనకి మంచి మంచి బుక్స్ కూడా వచ్చాయండి. అంటే లాసెస్ పర్ఫెక్ట్ గా బుక్ చేసుకుంటే లాభాలు సంపాదించండి. టామ్ ఫోగార్డ్ బుక్ రీసెంట్ టైమ్స్ లో వచ్చింది, బాగా సక్సెస్ అయింది ఆ బుక్ కూడా. సో ఇప్పుడు కూడా మనం స్టాప్ లాస్ అనేది ఒక హ్యాపీ లాస్ లాగా తీసుకోవాలండి. అంటే అది అలా తీసుకున్నప్పుడే మనము ముందుకెళ్ళగలుగుతాము. అదే పట్టుకొని మనం కూర్చుంటే ఇంకా ఫర్దర్ గా లాస్ రావడం కాకుండా ఇంకా టైం కూడా వేస్ట్ అవుతుంది. వేరే ఆపర్చునిటీస్ మిస్ అయ్యే అవకాశాలు. కరెక్ట్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే న్యూస్కి స్టాక్స్ ఎలా మూవ్ అవుతాయి, చిన్న సెగ్మెంట్. ఇప్పుడు ఈ రైల్వేస్లో, ఇండియన్ రైల్వేస్లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం అన్న వార్త వచ్చింది. దాంతో ఇవాళ దాని రిలేటెడ్ కంపెనీస్ అన్నీ చిన్న చిన్న కంపెనీలు, వింట్రాన్ ఇన్ఫర్మాటిక్స్, ప్రైజర్, విజ్టెక్ ఇలాంటి కంపెనీలన్నీ అంటే కొన్ని వేల సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తారట. అవన్నీ మంచి ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది కంపెనీలకి. కాబట్టి ఏ కంపెనీకి వస్తుంది, ఏవి L1 అవుతాయి, ఇవన్నీ తెలియకుండానే హడావుడిగా షేర్లు కొనుక్కుంటే తర్వాత నష్టపోతారు. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.